అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉంటుందో మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు ఇవాళ చాలా విచిత్రమైనటువంటి ఖగోళ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, రాసులు అంటే ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, తారాబలం ఏమిటి, చంద్రబలం ఏమిటి, ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే అసలు దీనికి మెయిన్గా చాలామంది ఏదో గుడ్డిగా నా పేరు పలానా రమేష్, నాది తులారాశి, నా పేరు మధు, నా పేరు సింహరాశి, నా పేరు చంద్రశేఖర్, నాది మేషరాశి, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏదో పేరు బట్టి చెప్పేసుకుంటారు. ఒకటి. రెండోది, వాళ్ళు చాలామంది పుట్టినప్పుడు మా నక్షత్రం ఇదండి, నాది భరణి నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం, నాది మకా నక్షత్రం, నాది మూలా నక్షత్రం అని నక్షత్రాన్ని బట్టి వాళ్ళు జాతకాలు చూసుకుంటారు. కొందరు మా రాశి ఇది అని చెప్పి. అసలు ఏమిటి ఈ రాశి, ఈ రాశి ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, దీని గురించి కొంచెం మీరు నా అవగాహన, ఇది తెలియక చాలామంది మూర్ఖులు ఇప్పుడు ఏంటంటే ఏ ద్రాక్ష అయితే అందదో ఆ ద్రాక్ష కోసం ఎగిరి 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 చివరికి ఆ ద్రాక్ష అందక చిచి ఈ ద్రాక్ష పుల్లగా ఉంది నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయిందట నక్క. అట్లాంటి కథ మన జాతకాల్లో ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంగ్రామంలో మనిషి యొక్క వివేకం అంతా కూడా కొట్టుకుపోతుంది, జ్ఞానం పోతుంది, అజ్ఞానం పెరిగిపోయింది, రాత్రిళ్ళు జీవనశైలి రాత్రిల్లో పెరిగిపోయింది, పగలు లేటుగా లేవటం, ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు మనం చేస్తున్నాం. ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతిలో ఏ మార్పు రాలేదు, ప్రకృతి లాగానే ఉంది. కానీ ప్రకృతి యొక్క రూపాన్ని దాల్చిన మానవుడు, ప్రకృతి యొక్క పంచభూతాలని దాల్చిన మానవుడు అనేక రకాల పిచ్చి వేషాలు వేస్తూ ఇవాళ సర్వనాశనానికి దారి తీసేటువంటి యుగంలో మనం ఉన్నాం. ఏ మనిషినైనా సరే కదిలిస్తే రూపాయి నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, పండితుడు అనేవాడు వెతికినా కనిపించని ప్రపంచంలో ఉన్నాం మనం. మనకు కనిపించిన నలుగురు పెద్ద మనుషులను చూసుకొని వీళ్ళు పండితులు అనుకుంటున్నాం. కానీ కేవలం స్వార్థపరులు, మీడియా కోసం ఏదంటే అది మాట్లాడేవాళ్ళు, మీడియాలో కనిపించాలని తప్పించే వాళ్ళే తప్ప నిజమైనటువంటి యోగులు, జ్ఞానులు అందరూ కొట్టుకుపోయారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా జాతకం చెప్పాలి అంటే అసలు రాశి అంటే ఏమిటి, నక్షత్రమే ఏమిటి, లగ్నం అంటే ఏమిటి, అసలు దీన్ని నమ్మాలా నమ్మొద్దా? చాలామంది జాతకాల మీద చాలా నెగిటివ్గా కామెంట్లు చేసేస్తుంటారు. పని పాట లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవన్నీ అని చెప్పేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క మాట మీ ముందు ఇవాళ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ఉన్నటువంటి భూమి 360 డిగ్రీలో ఉంటుంది. ఈ 360 డిగ్రీలు ఏదైతే ఉందో భూమి యొక్క చుట్టూ వాతావరణంలో ప్రతి 30 డిగ్రీని ఒక రాశి అంటాం, ఒక జోడియాక్ అంటాం. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అనే రాశులు 12 భూమి చుట్టూ ఉంటాయన్నమాట. అనంత విశ్వంలో మనమున్న ఖగోళంలో భూమి చుట్టూ ఉండేటువంటి 360 డిగ్రీలు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అంటున్నాం. అది అమెరికా కాదు, జపాన్ కాదు, చైనా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకోవాలి తీరాల్సినటువంటి ఖగోళ శాస్త్రం. మరి ఈ జోడియాక్ పేరు పెట్టారు, బాగుంది. రాసులు మనము మానవ జన్మ పుట్టిన 50,000 ఏళ్ళంట. అందులో హిందూ యొక్క ధర్మంలో ఎప్పుడో సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ రాసుల గురించి కానీ 12 రాసులు 27 నక్షత్రాల గురించి కూడా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడంటే ఎక్కడిదంటే అది 5,550 సంవత్సరాల కింద మాట. అంతకంటే చాలా పాతకాలంలో రాముల వారు పునర్వసు నక్షత్రంలో పుట్టారు అంటారండి. నరసింహస్వామి సత్యయుగంలో స్వాతి నక్షత్రంలో పుట్టారంటారండి. ఇలాగా ఆ దేవుళ్ళకే నక్షత్రాలు ఉన్నాయండి. మనది ఆ చరిత్ర అన్నమాట. మరి ఇది నమ్మకపోవడానికి కారణం ఏమిటండి? కేవలం అజ్ఞానం తప్ప, ఒళ్ళు పొగరు తప్ప, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే తపన లేదు, చెబితే అర్థం కాని పరిస్థితి. ఇవాళ మేము ఎంతోమంది స్టూడెంట్ చూస్తున్నాం. ఏంటంటే అసలు తినే తిండి కానీ, పడుకునే టైం కానీ, మాట్లాడే తీరు కానీ, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం కానీ, ఆఫీసులలో పెద్ద పెద్ద బాసుల్ని పేరుతో పెట్టి పిలవటం,
చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. అలా మాట్లాడాలని కార్పొరేట్లో వాళ్ళు నేర్పిస్తారు కూడా. ఇదంతా చండాలమైనటువంటి పరిస్థితి. మనదంతా గురు శిష్య పరంపర. గురువుకి గౌరవంగా పేరు పాదాభివందనం చేయడమే కాదండి, ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు వంట చేసి పెట్టడం, ఆయన ఆశ్రమాన్ని శుద్ధంగా పెట్టడం, ఆయన చెప్పిన 4 మంచి మాటలు చేతులు కట్టుకొని వినడం, అలాంటివన్నీ గతంలో జరిగినాయి. అది నిజమైనటువంటి గురు శిష్య బంధం అన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నాకైతే ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా అనుమానమే లేదు. మనం జస్ట్ చాలా భయంకరమైనటువంటి నీచ స్థితిలోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రాశి అంటే ఏమిటి, నక్షత్రం అంటే చిన్నగా చెప్తాను, దయచేసి వినండి. ఈ ఖగోళంలో ఏదైతే 300 డిగ్రీలో ప్రతి 30 డిగ్రీని మనం ఒక రాశి అంటున్నాం. అందులో మొదటి దాన్ని మేషరాశి అని, చివరి దాన్ని మీనరాశి అని అంటున్నాం. ఈ రాశులు పర్మనెంట్గా ఉంటాయండి, ఇవి కదలవు. ఈ రాశి అనేటువంటి రైల్వే ట్రాక్ అన్నమాట. ఈ ట్రాక్లో ఇది రైల్వే ట్రాక్. మరి రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోయాం, తిరుపతికి వెళ్ళిపోయాం. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టేషన్లు వస్తాయండి బాబు? అలాగా 27 స్టేషన్లు వస్తాయన్నమాట. ఆ 27 స్టేషన్ల పేరే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అనేటువంటి 27 స్టేషన్లు ఉంటాయి. ఈ 27 స్టేషన్లు కూడా కదలవు. స్టేషన్లు ఎక్కడ కదులుతాయండి? రైల్వే ట్రాక్ ఏమైనా కదులుతుందా అండి? రాసులు కదలవు, నక్షత్రాలు కదలవు, అలా ఉంటాయి. అందులో ప్రయాణించేటువంటి 9 గ్రహాల చరిత్రనే జ్యోతిష్య శాస్త్రం. ఈ 9 గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటే నీచ స్థితిలో ఉంటాయి అనే తమాషా చాలా ఉంటాయి అన్నమాట కథలు ఇందులో. మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థితి అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఎండ ఎట్లా ఉంటుందని సూర్యుడి ప్రభావం. అదే సూర్యుడు అక్టోబర్ మంత్లో ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడో పూర్తిగా క్షీణించిపోయి డల్గా ఉంటాడు, మబ్బులు ఉంటాయి, టెంపరేచరే ఉండదు, చలి మొదలైపోతుందన్నమాట. అలాగే గురువు మనకు ఎక్కడో ఉన్నాడు, గురువు బృహస్పతి. ఆయన మకర రాశిలో వచ్చేసరికి నీచ స్థితిలో బాగా డల్గా ఉండి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండమైనటువంటి పవర్ చూపిస్తాడట. శుక్రుడు మీనరాశిలో చాలా పవర్ఫుల్గా ఉండి కన్యారాశిలో చాలా డల్గా ఉంటాడట. శని మేషరాశిలో చాలా డల్గా ఉండి తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడట. ఎన్ని తమాషాలు చూడండి. సూర్యుడికి శనికి పడదు. పడదు అంటే ఏమిటి? మేషరాశి సూర్యుడికి ఉచ్చమైతే ఈ యొక్క తులారాశి వచ్చేసి శనికి ఉచ్చస్థితి. ఏదైతే ఆయనకు నీచమో ఈయనకి ఇది ఉచ్చ, ఆయనకు ఉచ్చ ఈయనకి నీచ అన్నమాట. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని ఏమాత్రం కూడా ఎగతాళి చేసే వాళ్ళని పళ్ళు రాలగొట్టమని చెప్తున్నా. అలాగే శాస్త్రాన్ని దైవికంగా స్వీకరించాలి. భగవంతుడి యొక్క స్వరూపం ఇది. దీనిని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాటించాలి. మన యొక్క విధి రాతలు ఎలా ఉంటాయో తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి మీరందరూ ఈ శాస్త్రానికి గౌరవిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు అష్టమంలో కుజుడు అలాగే ఉన్నాడు, ఏ మార్పు లేదు. నెగిటివిటీ బాగా ఉంటుంది, మొండితనం ఉంటుంది, చెప్పిన మాట వినరు, మీ పంతాన మీరు పోతానంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది. ఏమిటి ఇదంతా అయిందే? అష్టమ కుజుడి యొక్క ప్రతాపం అన్నమాట. శత్రు క్షేత్రంలో ఉన్నాడు మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి. మంచి మంచి మహానుభావుల వీడియోలు కానీ పుస్తకాలు చదివి ఉదయం లేవగానే మన్నన చేసుకొని ప్రాణాయామము ధ్యానము చేసుకోవడం మీకు కొంతవరకు నయాన్ని కలిగిస్తుంది. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు సాధారణంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలమైన సమయం. భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా సమకూరుతాయి. తల్లి ఆశీస్సు బాగుంది, ఆరోగ్యం బాగుంది. పిల్లలు వాళ్ళ చదువుల కోసం వెళ్ళే విదేశీయానాలు, దూర ప్రయాణాలు, యూనివర్సిటీ ఎంపిక చేసుకోవటం, సబ్జెక్టులు ఎంపిక చేసుకోవటం బాగా కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ సంతోషంగా గడుస్తుంది.
ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలి. అనారోగ్యమే మూల కారణం అవుతుందన్నమాట. మరి ఈ రోజుల్లో విపరీతమైనటువంటి వైరస్లు, రకరకాల ఇబ్బందులు కలిగేటువంటివి ఉన్నాయి. మరి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మరొకసారి అష్టమ కుజుడు చెప్తున్నాడు. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. అప్పుల బాధ నుంచి జాగ్రత్తగా ఉపశమనం పొందాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి 19వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ఉంటారన్నమాట. ఆ తర్వాత శుక్రుడు ఎప్పుడైతే తులారాశిలోకి వస్తున్నాడో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు, ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడానికి కూడా 19 లోపల జరగాలి. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవాలన్నా, ప్రేమికులు బాగుండాలన్నా, పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి రావాలన్నా 19 వరకు బాగుంది. ఆ తర్వాత ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అదృష్టం కానీ చూసుకుంటే చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు, తండ్రి సహకారము, పెద్దల సహకారం బాగుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళల్లో ఉద్యోగం మంచి ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు మంజూరు అవ్వటాలు, ఎన్నెన్నో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారస్తులందరికీ ఎంతో మంచి లాభదాయకమైన సమయం. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఈ వారంలో ఖర్చులు మీకు 19 వరకు అధికంగా ఉండి తర్వాత బాగా తగ్గిపోతుందన్నమాట. మీరు ఖర్చు పెట్టాలన్నా పెట్టలేని పరిస్థితి అనేది 19 తర్వాత జరుగుతుంది. మరి వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఈ వారమంతా కూడా బాగా నెగిటివ్గా ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అష్టమ కుజుడి స్థితి నుంచి బయటపడాలంటే మీరందరూ తెల్ల పగడము అనే రాయిని ఉంగరం వేలికి మంగళవారం నాడు ధరించాలి. ఇది 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజా సర్టిఫికెట్ అన్నీ కలిసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలో పెట్టి దాన్ని ధరించి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని 7 సార్లు నుంచి 108 సార్లు రోజు జపం చేయడం వల్ల అష్టమ కుజుడి యొక్క స్థితి మీకు ఇబ్బంది కలిగించదు. ఇష్టదైవమైనటువంటి కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి గుళ్ళకు మంగళవారం వెళ్ళడం, ఉపవాసాలు ఉండటం, స్కంద షష్ఠి కవచం, నరసింహస్వామి కరావలంబన స్తోత్రం, హనుమాన్ చాలీసా లాంటివన్నీ రోజు చదవడం వల్ల ఎన్నో ఉపయోగాలు మీ కుటుంబానికి జరుగుతుంది.